ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 29వ వచనము. God chose what is low and despised in the world, even things that are not. 1 Corinthians chapter 1 verse 29. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వమును ఎరిగిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ప్రతి దానిని నూతనముగా క్రొత్తదిగా చేయగలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారిగా చేస్తానని, తృణీకరింపబడిన వారిని విలువైన వారిగా చేస్తానని ఈ రోజున ఈ మాటలు వింటున్న నీతో దేవుడు చెబుతున్నాడు. నీవు ఎన్నిక కాబడలేదు అని, నీకు తగిన అర్హత లేదు అని, నీవు చదవలేవని, రాయలేవని, నీకు విలువ లేదు అని ఈ లోకం అంటున్నా సరే నువ్వు బాధపడవద్దు, భయపడొద్దు. ఎందుకంటే ఆయనే నీకు అర్హతనివ్వబోతున్నాడు, ఆయనే నీకు విలువనివ్వబోతున్నాడు. నిన్ను తృణీకరించిన వారే నిన్ను స్వీకరిస్తారు, నిన్ను కాదు అన్నవారే నిన్ను చేర్చుకుంటారు. ఈ రోజున మనం చూస్తే ప్రతి జాబ్కు ఒక అర్హత కావాలి కదండి, ప్రతి పనికి ఒక నైపుణ్యత కావాలి కదండి. మనము ఏం చేయాలనుకున్నా అది చేయడానికి నీకు ఏం అర్హత ఉంది అనే సమాజంలో మనం ఉంటున్నాం. నీకు అనుభవం ఉందా అని అడుగుతారు, అనుభవం ఉంటేనే జాబ్ ఇస్తామంటారు. జాబ్ ఇవ్వండి అనుభవం ఎక్కడి నుండి వస్తుంది? మనం ఆలోచిస్తాం. కొన్నిసార్లు మనలో మనమే మదన పడుతుంటాం, ఈ పనికి అప్లై చేయడానికి ఈ యొక్క అర్హత ఉండాలి కానీ నాకు లేదు అని ఆగిపోతాం. కనీసం ఆ వీసా కోసం, ఆ ఉద్యోగం కోసం, ఆ పని కొరకు అప్లికేషన్ కూడా పెట్టము, మాట్లాడడానికి కూడా తెగించము. మనము ఎన్నిక లేని వారమని మనకు మనమే నిర్ణయించుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు అర్హత గల వ్యక్తిగా మార్చబడబోతున్నావు, ఎన్నికైన వ్యక్తిగా నేను నిన్ను చేయబోతున్నాను. ఆయన నిన్ను ఏర్పరచుకోబోతున్నాడు. ఎక్కడైతే అడుగు పెట్టవద్దు అన్నారో అక్కడే అడుగు పెట్టేలా యేసయ్య కార్యము చేయబోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మోషే ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని. దేవుడు మోషేని నాయకుడిగా ఎంచుకున్నాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు చెర నుండి విడిపించే నాయకుడిగా దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. అయితే మోషేకి తెలుసు, నాకంత సామర్థ్యం లేదు, నేను మాట్లాడలేను, నేను నడిపించలేను అని. మోషే మాట్లాడిన దాంట్లో నిజం ఉందండి. తన గురించి, తన బలహీనతల గురించి తనకు తెలుసు కాబట్టి మాట్లాడాడు. మన గురించి కూడా మనకు తెలుసు. మనం మన యొక్క వీక్నెసెస్, మన యొక్క విద్యార్హతలు, మన శారీరక బలము, మన ఆర్థిక స్తోమత, మనం ఉంటున్న గృహము, మనం చేస్తున్న జాబు, ఇలా మనమేంటో, మనం ఏది చేయగలమో ఏది చేయలేమో మనకు బాగా తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. అందుకే మనం అన్ని పనులు చేయలేకపోతున్నాం. దీనికి నేను అర్హుడను కాను, అర్హురాలను కాను అని నిర్ణయించుకుంటున్నాం. అదే విధంగా మోషే కూడా అంటున్నాడు. అందుకు దేవుడు, సరే మోషే, నేను వేరే వారిని, మంచి అనుభవం గల వారిని, మంచి వాక్చాతుర్యం గల వ్యక్తిని చూసుకుంటాను అని అనలేదండి. దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో కూడా నేనే చెబుతాను, నువ్వు వెళ్ళు అని. నీకు ఆ ఉద్యోగంలో, ఆ స్థలములో అర్హత లేకపోయినా సరే నీవు ముందుకు అడుగువేయి, ఆయనే చూసుకుంటాడు. నిన్ను తృణీకరించిన వారే నిన్ను స్వీకరించేలా చేస్తాడు. మెడికల్ గా నేను ఫిట్ కాదు అని ఆగిపోకు, నీవు ఫిట్ అయ్యేలా దేవుడు చేస్తాడు. నాకు ఈ అనారోగ్యం ఉంది అని నీవు చేయాలనుకున్న పని చేయడం మానకు. నీకు ఆరోగ్యం ఇచ్చి నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ సంబంధానికి మేము తూగమండి అని ఆగిపోకు, నువ్వు వెళ్ళి మాట్లాడు, ఆ సంబంధాన్నే దేవుడు ఫిక్స్ చేస్తాడు. నేను ప్రమోషన్
పొందుకునేంత అనుభవం నాకు లేదండి అని నిరుత్సాహపడకు. దేవుడు నీకు ప్రమోషన్ ఇప్పిస్తాడు. నాకు ఆ దేశం వెళ్ళే యోగ్యత లేదు అని కృంగిపోకు. ఆయనే ద్వారాలు తెరుస్తాడు. నేను ఇలానే గుడ్రాలిగా ఉండిపోవాలని బాధపడకు. యేసయ్య రిపోర్ట్స్ ని తారుమారు చేయగలడు. నేను గెలవలేనని, నా స్థాయి అది కాదని ఓటమిని అంగీకరించకు. దేవుడే నిన్ను గెలిపిస్తాడు. నీవు ఏం చేయాలనుకుంటున్నావో, దేవుడు నీకు ఏం చెయ్యమని తలంపు పెట్టాడో దానిని చేయడానికి సంకోచించకు. ఎందుకంటే ఎన్నిక లేని, అర్హత లేని, యోగ్యత లేని నీకు వాటన్నిటిని ఇచ్చి ఆయన సాక్షిగా నిన్ను ఈ లోకంలో నిలవబెడతాడు. విశ్వాసముంచి ధైర్యముతో ముందుకు అడుగులు వేయి. దేవుడు తప్పకుండా నీ కార్యాలన్నిటినీ సఫలం చేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రాలు. ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆది సంభూతుడా, ఆశ్చర్యకరుడా, ప్రేమామయుడా మీకు వందనములయ్యా. అవునయ్యా, ఈ లోకంలో, ఈ సమాజంలో ప్రభా, మాకున్న క్వాలిఫికేషన్స్, మాకున్న ధనాన్ని చూసి రెస్పెక్ట్ ఇస్తారు, జాబ్ ఇస్తారు, అన్ని ఇస్తారు ప్రభా. కానీ తండ్రి, ఏమీ తండ్రి మాలో లేకపోయినా, ఏ మంచి మాలో లేకపోయినా మమ్మల్ని ప్రేమించి అయ్యా మమ్మల్ని కాపాడి రక్షిస్తున్న దేవా, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న తండ్రి మీకు వందనములయ్యా. అవునయ్యా, ఈ రోజున వాక్యం ద్వారా సూటిగా మాతోనే మాట్లాడారు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఈ రోజున ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ మంచాన పడి ఉన్నారో, లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, నడవలేని స్థితిలో, అయా మాట్లాడలేని స్థితిలో, చూపులేని స్థితిలో బిడ్డలు ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరు వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా. అయా ఆర్థికంగా బిడ్డలను మీరు బలపరచండి. చేస్తున్న ఉద్యోగములో ఆశీర్వాదాన్ని దయచేయండి. చేస్తున్న చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము బిడ్డల జీవితంలో మీరు నెరవేరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం అయ్యా. కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితులు, భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు, అయ్యా ఇంట్లో తండ్రి ఒకరంటే ఒకరికి పడని ఆలోచనలు ప్రభా, వాటన్నిటిని యేసు నామములో లయపరచండి. తగ్గింపు హృదయము, దీన హృదయము, అయ్యా మీ మాటకు లోబడేటువంటి హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ప్రతి భర్తకు దయచేయండి, ప్రతి భార్యకు దయచేయండి. వారి ఇరువును బట్టి ప్రభా, పిల్లలు కూడా ప్రభా దీన మనస్సు కలిగి అయా మరి తండ్రి మీ మాటకు లోబడే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి నా దేవా. అదే విధంగా చేతి పని చేసుకున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. చిల్లులు పడ్డ సంచిలో వేసినట్లు వారి సంపాదన ఉంటుండగా ప్రభా, వారి సంపాదన అంతటికి ఆజ్ఞ ఇచ్చిన ప్రభా, అయా వారి గిన్నె నిండి పొర్లునట్లుగా ప్రభా, వారిని తండ్రి మీ యొక్క ఆశీర్వాదము చేత నింపమని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి తండ్రి. భూతగాథ సమస్యలన్నిటి నుండి విడిపించండి అయ్యా. బిజినెస్ చేస్తున్న వారికి ప్రభా తగినటువంటి లాభమును మీరు దయచేయండి దేవా. అదే విధంగా సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సంతానాన్ని దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు అయా మీ కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా సొంత గృహము లేని బిడ్డలను తండ్రి మీరు అయా జ్ఞాపకం చేసుకుని వారి సొంత గృహాన్ని దయచేయండి. ముఖ్యంగా ఆత్మీయ స్థితిని తండ్రి ఎదిగింప చేయండి నా దేవా. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లదు అంటున్నావు తండ్రి. అట్టి కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి నా దేవా. ప్రతి ఒక్క బిడ్డ రక్షింపబడినట్లు, ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించినట్లు, ప్రతి ఒక్క మోకాలు మీ సన్నిధిలో వంగునట్లు గొప్ప కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలను మీరు దీవించండి అయ్యా. యవన వయసులో ప్రభా మీ మాటకు లోబడే మనసును వారికి దయచేయండి నా తండ్రి. అయా చెడు వ్యసనాలు, ఆ డ్రగ్స్ ఎడిక్షన్స్ నుంచి, అదే విధంగా ఆ మొబైల్ ఎడిక్షన్స్ నుంచి, ఆ చెడు స్నేహాలు ఎడిక్షన్స్ నుంచి వారికి విడుదల దయచేయండి నా ప్రభా. అందరైతే బిడ్డలు మరి తండ్రి విదేశాల్లో చదవాలనుకుంటున్నారో ప్రతి బిడ్డ ద్వారాలను మీరు తెరవమని వేడుకుంటున్నాం. వీసాల విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో తండ్రి గొప్ప కార్యమును వారి పట్ల జరిగిస్తున్నామని వేడుకుంటున్నాం. మా భారతదేశాన్ని దీవించండి అయా. తెలుగు రాష్ట్రాలను ఆశీర్వదించండి అయా. మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదల్లో వారిని భద్రపరుస్తున్నామని వేడుకుంటున్నాము దేవా. దైవజనుల
బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచండి నా ప్రభా. అయ్యా వారి సేవలో ఎదురయ్యే ప్రతి ఒక్క కష్టాన్ని తండ్రి మీరు తొలగించండి అయ్యా. సంఘాన్ని విస్తరింప చేయండి, సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని మీరు దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయ్యా విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బల అంటున్నావు దేవా. విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేసే దేవుడవు కాదు ప్రభా. అట్టి బిడ్డలకు అయ్యా మీ యొక్క కార్యాలు జరిగిస్తూ రమ్మని బ్రతిమిలా ఆడుకుంటూ తను ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే కనీసం ఒక 10 మందికైనా ఈ వాక్యమును షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.